జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా వార్ 2 మూవీకి సంబంధించి ఒక ట్రేజర్ అనేది రిలీజ్ చేశారు. అంటే ఇప్పుడు వరకు కూడా బాలీవుడ్ లో ఆయన నటించలేదు. పైగా అటుపక్క రుతిక్ రోషన్ గారితో సహా ఈయన సహనటుడి కింద నటిస్తున్నారు. ఆ ట్రేజర్ ఎలా ఉంది, ఆయన రాబోయే సినిమాలు ఎలా ఉంటది అంటారు? జూనియర్ ఎన్టీఆర్ గారి జన్మదినం సందర్భంగా వారికి ఉదయపూర్వక శుభాకాంక్షలు. ఇప్పుడు వచ్చే సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతా నమ్మకం ఉంది. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గతంలో కూడా RRR లో బాగా మంచి యాక్టింగ్ చేసిండు. ఇప్పుడు ఇంకా బాలీవుడ్ కూడా రుతిక్ రోషన్ కూడా ఉన్నాం అంటే ఆ సినిమా ఒక రేంజ్లో ఉంటుంది. నేనైతే ఒకటి కోరుకుంటున్నా, ఈ సినిమా చాలా మంచి ఆడాలని కోరుకుంటున్నా. ఇప్పుడు ముఖ్యంగా సోషల్ మీడియా అంతా కూడా జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన సినిమాల గురించి, అంటే దేవరా హిట్ అయింది, ఇప్పుడు వార్ 2 లో ట్రేజర్ కూడా మంచి రెస్పాన్స్ ఉంది. నెక్స్ట్ ప్రశాంత్ నీల్ తో KGF డైరెక్టర్ తో వచ్చిన సినిమా కూడా మంచి హిట్ ఉంటుంది అంటున్నారు. ఇంకోవైపు ఇప్పుడు సోషల్ మీడియా పరంగా చూసుకుంటే పొలిటికల్ ఎంట్రీ అనేది ఉండబోతుందని చెప్పి ఒక వార్త అయితే హల్చల్ అవుతుంది. ఖచ్చితంగా అయ్యే ఛాన్స్ ఉందంటారా? 100% ఉందన్న. మళ్ళీ ఏ పార్టీ ఏదో చెప్పలేము, కానీ మొత్తానికి అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు తప్పకుండా ఇటు తెలంగాణలో కానీ అటు ఆంధ్రప్రదేశ్ కానీ మళ్ళీ ఏదో ఒక పార్టీ నుంచి వస్తే బాగుంటది. ఆయన ఆల్రెడీ ఇంతకుముందు గతంలో కూడా ప్రచారం చేసిన కదా TDP కోసం అప్పుడు. సో ఇప్పుడు అయితే ఆయన సినిమాలు చేసుకుంటున్నాడు. ఆయన ఏజ్ ఇప్పుడు 42, 43 ఉండొచ్చు. బట్ మేబీ ఆయన ఇంకొక 50 years లోపల పొలిటికల్ వస్తే బాగుంటుంది అభిప్రాయం. ఇప్పుడు ఒకవేళ పొలిటికల్ గా ఎంట్రీ ఇస్తే ఆంధ్రప్రదేశ్ అనుకున్నారా, తెలంగాణ అనుకున్నారా? ముఖ్యంగా ఏ పార్టీలోకి వచ్చే అవకాశం? నేనైతే తెలంగాణలో ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన తెలంగాణలో పుట్టి పెరిగింది కాబట్టి, తెలంగాణలో ఆయనకు అభిమానులు చాలా మంది ఉన్నారు కాబట్టి, అక్కడ ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళకి ఆల్రెడీ నాయకులు ఉన్నారు కాబట్టి, ఇక్కడ నాయకుల కొదవ ఉంది కాబట్టి తెలంగాణలో అన్న వస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. మరి ఇప్పుడు వస్తున్న సమాచారం ప్రకారం చూసుకుంటే ఏపీ BJP అధ్యక్షుడి కింద జూనియర్ ఎన్టీఆర్ రాబోతున్నారు, కొద్ది రోజుల్లోనే పార్టీలో జాయిన్ అవబోతున్నారని ఒక సమాచారం నడుస్తుంది. అది వాస్తవం అంటారా, అవాస్తవం అంటారా మీ అభిప్రాయం? అంటే మీరు ఏపీకి అని చెప్తారు, కానీ ఏపీ కంటే ముందే తెలంగాణకు వస్తే బాగుంటుంది నా అభిప్రాయము. తెలంగాణలో BJPలో తనకు ఒక కీలకమైన పదవి తీసుకొని తను ప్రచారం చేస్తే ఫ్యూచర్ లో తెలంగాణలో BJP పార్టీకి ఇంకా బలం పెరుగుతుంది నా కోరిక. మరి చాలా మంది కూడా టీడీపీ పార్టీ అనేది వారసత్వంగా రావాల్సింది జూనియర్ ఎన్టీఆర్ కి, కానీ నారా లోకేష్ గారు ఇప్పుడు ఆ పార్టీ పగ్గాలు చేపట్టబోతున్నారు. వీళ్ళిద్దరికీ కూడా అండర్స్టాండింగ్ మ్యాచ్ అవుతుందని చెప్తున్నారు. నోను అలాంటిది ఏం లేదు. అది గిట్టని వాళ్ళు చేసే పనులే తప్పితే అలాంటి ఏం ఉండదు. వాళ్ళంతా ఒక స్నేహపూర్వక వాతావరణంలో ఉంటారు వాళ్ళందరూ. అలాంటిది ఏం ఉండదు. ముఖ్యంగా ఏంటంటే తను రాజకీయంలోకి వస్తానంటే తను ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణలో కానీ తను ఏ రాష్ట్రం కోరుకుంటే ఆ రాష్ట్రంలో తనకు కీలకమైన పదవి ఇస్తారు. BJP నుంచి కానీ TDP నుంచి కానీ తను వస్తానంటే మాత్రం తనకు మాత్రం ఒక మంచి స్థానం ఉంటుంది తప్పకుండా. తాజాగా తెలిసిన సమాచారం ప్రకారం చూసుకుంటే మహానాడుకి జూనియర్ ఎన్టీఆర్ రాబోతున్నారు. ఈ నెల 27, 28న జరగబోయే మహానాడు కార్యక్రమానికి కడపకి జూనియర్ ఎన్టీఆర్ రాబోతున్నారని చెప్పి ఒక వార్త. నారా లోకేష్ స్వయంగా ఆహ్వాన పత్రికని ఇన్విటేషన్ ఇచ్చినట్టు తెలుస్తుంది. మరి ఏం జరుగుతుందంటారు? టీడీపీలో మార్పులు చేర్పులు జరుగుతాయంటారా? అలాంటిది ఏం లేవు. ఇప్పుడు తను ఆల్రెడీ TDPకి ప్రచారం చేసింది కాబట్టి తను TDPలో ఆయన చాలా సమావేశాల్లో చాలా సభల్లో మాట్లాడిన గతంలో. ఆయన ఇప్పుడు ఏ రాజకీయ పార్టీలో లేడు కాబట్టి, తను ఒక సెలబ్రిటీ కాబట్టి తనకు ఆహ్వానించితే తప్పేం లేదు. ఎందుకంటే తను ఆల్రెడీ TDP కోసం పనిచేసిండు. తను ఎన్టీ రామారావు వారసత్వం తన మనమలు కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ హాజరవుతారు, కార్యకర్తలు హాజరవుతారు, నాయకులు హాజరవుతారు. అవసరమైతే రజనీకాంత్ కూడా వస్తాడేమో, ఎందుకంటే రజనీకాంత్ గతంలో కూడా వచ్చింది కదా. సో అట్లేం లేదు, సెలబ్రిటీలు ఎవరైనా వస్తారు. మీ ఒపీనియన్ ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో ఉంటే బాగుంటుందా, రాజకీయాల్లో ఉంటే బాగుంటుందా? నేను అదే చెప్తున్నా. అన్న అయితే ఇప్పుడు 42, 43 వెళ్తాడు. 50 years వరకు ఆయన సినిమాలు చేసుకొని 50 years లో వచ్చేసేయాలి. అంటే 50కి ఒక 2 అటు ఇటుగా ఉన్నా సరే పొలిటికల్లోకి వచ్చేయాలి. అప్పుడు ఆయన పొలిటికల్లోకి వచ్చి ఒక ఏంటంటే నేత ఉన్న తెలంగాణ అయితే బాగుంటుంది. చిన్న రాష్ట్రము, 119 సీట్లు ఉన్నాయి ఇక్కడ తెలంగాణలో. అన్న ఒక 1 monthలో కంప్లీట్ చేసేసిన మొత్తం 119 నియోజకవర్గాలు ప్రచారం చేస్తుంటే. సో ఇక్కడ తెలంగాణలో తను ఉంటే బాగుంటుంది నేను కోరుకుంటాను. మీరు కోరుకుంటారు? ఫైనల్ గా జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి మీరు ఒక మాటలో ఏం చెప్తారు? జూనియర్ ఎన్టీఆర్ కోసం ఒక్క మాటలో చెప్పాలంటే తను కూడా ప్రజాసేవకుడే. తను కూడా పేద ప్రజలకు సేవ చేస్తాడు. నమ్మకుల సిద్ధాంతానికి కట్టుబడి ఉంటాడు. తను మచ్చలేని మంచి హీరో. తను వేరే వాళ్ళ తల దూర్చడు. తన పనిలో తను చేసుకొని పోతాడు.